అందరికీ నమస్కారం. ఈరోజు 2 ప్రశ్నలు ఏమిటంటే, మొదటి ప్రశ్న, లాక్షాగృహంలో మరణించింది ఎవరు? రెండవ ప్రశ్న, గాంధారి యొక్క అన్నయ్య పేరు ఏమిటి? ఇప్పుడు కథని కొనసాగిద్దాం. ఆఖరి కథలో తెలుసుకున్నాం కదా కొంచెం విదురుడు గురించి మరియు ధృతరాష్ట్రుడు గురించి. మరికొంత ఈ కథలో తెలుసుకుందాం. ఎప్పుడైతే దుర్యోధనుడు అనరాని మాటలు అంటారో అప్పుడు విదురుడు రాజ్యాన్ని వదిలేసి తీర్థయాత్రలకని వెళ్తారు. అక్కడ మైత్రేయ ఋషిని కలుస్తారు. విదురుడి యొక్క స్నేహితుడు ధృతరాష్ట్రుడు. తనకున్న ఒకే ఒక్క చెడ్డ లక్షణం పిల్లల మీద ఉన్న పిచ్చి వ్యామోహం. పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు కానీ వ్యామోహం ఉండకూడదు. ఒకవేళ వ్యామోహం ఉంటే ధృతరాష్ట్రుడికి పట్టిన గతే అందరికీ పడుతుంది. నిజానికి చెప్పాలంటే ధృతరాష్ట్రుడు మంచివాడే, కానీ దుర్యోధనుడు చేసే చెడ్డ పనులన్నిటినీ సమర్థించేవాడు చిన్నప్పటి నుంచే. ఎందుకంటే దుర్యోధనుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడండి ధృతరాష్ట్రుడిని. ఎవరైనా పాండుపుత్రుల్ని పొగిడితే ధృతరాష్ట్రుడు కుళ్ళిపోయేవాడండి మనసులో. దుర్యోధనుడు చెప్పేవాడు, నాన్న పాండవులకి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, ఇలా అయితే చివరికి నన్ను రాజు కూడా అవ్వనివ్వరు, ఇలా అయితే ఎలా నాన్న అనగానే, నా పిల్లలకు రావాల్సిన పేరు ప్రతిష్టలు వీళ్ళకి వస్తున్నాయేంటి అని ఎప్పుడు కూడాను పాండవుల్ని ఎలా కిందకి దింపేయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడండి ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి యొక్క భావన ఎలా ఉండేది అంటే, నా పిల్లలు మాత్రమే బాగుండాలి, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి అనుకునేవాడండి. ధృతరాష్ట్రుడు ఎలాంటి నీతి కలిగిన వాడంటే, ఒకరోజు పాండవులతో చెప్తారు, మీకు రాజ్యం కావాలి అంటే మీరు యుద్ధం చేయాలి. యుద్ధం ఎవరి మీద చేయాలి? మీ తాత మీద, మీ గురువుల మీద, తండ్రి లాంటి నా మీద, మీ అన్నతమ్ములైనటువంటి కౌరవుల మీద యుద్ధం చేయాలి. చేసి రాజ్యం తీసుకోవాలి. ఇదంతా ఎందుకు? దాని బదులు మీరు ఎక్కడైతే ఇప్పుడు ఉంటున్నారో అక్కడే ఉండండి. ఇలా అధర్మంగా మాట్లాడేవాడండి ధృతరాష్ట్రుడు. ఇలా చాలా తప్పులు చేసేవాడు. కేవలం కారణం దుర్యోధనుడు. దుర్యోధనుడు రావటం, నాన్న ఇది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడం, ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఏం చెప్పినా కాదనకుండా ధృతరాష్ట్రుడు చేయటం. పాండవులందరినీ లాక్షాగృహానికి పంపించేశాక వాళ్ళందరినీ కాల్చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ గృహానికి నిప్పును పెడతారు. ఆ సమయంలో అక్కడ శివుడి ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవానికి ఒక శూద్రాని తమ 5 పిల్లలతో వచ్చి ఆ లాక్షాగృహంలో ఉంటుంది. ఆ శూద్రాని కాలిపోతుంది ఆమె యొక్క 5 పిల్లలతో. కుంతీదేవి మరియు పంచపాండవులు తప్పించుకుంటారు. అందరూ ఏమనుకుంటారు అంటే పంచపాండవులు మరణించారు అని. ఇది విన్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ఆనందంతో ఉంటారు. ధృతరాష్ట్రుడు బయటికి బాధపడినట్టు ఉంటారు కానీ లోపల చాలా ఆనందపడుతూ ఉంటారు, నా పిల్లలు రాజు అవ్వబోతున్నారు అని. ఇప్పుడు ద్రౌపదికి స్వయంవరం అని ప్రకటిస్తారు. అప్పుడు దుర్యోధనుడు వెళ్తారు ఆ స్వయంవరానికి. అర్జునుడు కూడా వెళ్తారు ఆ స్వయంవరానికి. అప్పుడు తెలుస్తుంది దుర్యోధనుడికి లాక్షాగృహంలో పాండవులు మరణించలేదు అని. ఎప్పుడైతే అర్జునుడు స్వయంవరంలో గెలుస్తారో అప్పుడు కురువంశం వాళ్ళు స్వయంవరంలో గెలిచారు అని చాటింపు వేస్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆనందపడుతూ ఉంటారు, దుర్యోధనుడు గెలిచాడు ద్రౌపదిని అని సంబరపడిపోతూ ఉంటారు. చివరికి తెలుస్తుంది గెలిచింది దుర్యోధనుడు కాదు అర్జునుడు అని. తెలిసిన వెంటనే ధృతరాష్ట్రుడు చాలా బాధపడతాడండి. విదురుడు, భీష్ముడు వెళ్ళి ధృతరాష్ట్రుడికి గట్టిగా చెప్తారు, ప్రజలందరికీ లాక్షాగృహానికి నిప్పు పెట్టింది మీరు అని తెలిసిపోతుంది, ఇప్పటికైనా పాండవులకి సగం రాజ్యాన్ని ఇచ్చేయండి అని. అలా చెప్పగానే సగం రాజ్యాన్ని పాండవులకి ఇచ్చేస్తారు. ఆ సగం రాజ్యం కాండవప్రస్థం. అసలు అది ఎటువంటి నేల అంటే అక్కడ ఒక గడ్డి పుచ్చ కూడా మొలవనటువంటి నేలని పాండవులకి ఇచ్చేస్తారు. ధృతరాష్ట్రుడు చేసిన తప్పుల్లో ఇది కూడా ఒకటి. శ్రీకృష్ణుడి దయ చేత, పాండవుల తెలివితేటల చేత ఆ కాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంలో మార్చేస్తారు. దుర్యోధనుడు పాండవులు చేసే రాజ్యసూయజ్ఞానికి వెళ్తారు. అక్కడున్న వైభవాన్ని, ఐశ్వర్యాన్ని చూసి చాలా అసూయ పడిపోతాడు. పరిగెత్తుకుంటూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా వాళ్ళు ఎంత గొప్ప యజ్ఞాన్ని చేశారో తెలుసా అని ఏడుస్తూ మొత్తం చెప్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు? నువ్వు కూడా చెయ్యి యజ్ఞం, నీకు ఎంత కావాలంటే అంత ఐశ్వర్యాన్ని ఇస్తాను అని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో చెప్తాడు. దుర్యోధనుడు అంటాడు, నేను యజ్ఞం చెయ్యను, నాకు వాళ్ళ యొక్క ఇంద్రప్రస్థం కావాలి అని అడుగుతాడు. అలా అడగగానే శకుని అంటాడు ధృతరాష్ట్రుడితో, నువ్వు ఇప్పుడు దుర్యోధనుడు అడిగింది చెయ్యకపోతే నీ కుమారుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. అది విన్న ధృతరాష్ట్రుడు బాధతో ఏం చెయ్యాలి, ఇప్పుడు నా కుమారుడిని ఎలా రక్షించుకోవాలి అని ఆలోచిస్తుంటాడు.
అసలు శకుని పాత్ర ఏమిటంటే ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇచ్చి భీష్ముడు వివాహం చేస్తాడు. గాంధారి నా భర్తకి కళ్ళు కనిపించవు కాబట్టి నాకు కూడా కళ్ళు వద్దు అని గంతలు కట్టేసుకుంటుంది. గాంధారి యొక్క అన్నయ్య శకుని నా చెల్లికి పరిస్థితి రావడానికి కారణమైనటువంటి భీష్ముడిని తన యొక్క వంశాన్ని నాశనం చెయ్యాలి అని హస్తినపురానికి వస్తాడు శకుని. అలా ధృతరాష్ట్రుడు బాధపడే సమయంలో శకుని దుర్యోధనుడు వెళ్ళి, బాధపడకు, నువ్వు నిజంగా నన్ను సంతోషపెట్టాలనుకుంటే వెళ్ళి పాండవుల్ని జూదానికి పిలువు అని అంటారు. అలా అనగానే ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడు. ఎందుకు? అప్పటికి ధృతరాష్ట్రుడు చాలా బాధలో ఉన్నాడు కదా, అందుకే వెంటనే ఒప్పేసుకుంటాడన్నమాట. ఒక పెద్ద సభని రాత్రింపగళ్ళు కష్టపడి నిర్మిస్తారు. ధృతరాష్ట్రుడు అంటారు విదురుణ్ణి కూడా ఒకసారి అడుగుదామని. కానీ దుర్యోధనుడు ఏమంటారో తెలుసా? అసలు వాడెందుకు, మనం ఏం చెప్పినా దానికి విరుద్ధంగానే మాట్లాడుతాడు అని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. అయినా సరే ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి అడుగుతాడు, ఇది మంచిదేనా అని. విదురుడు ఒకే ఒక్క మాట చెప్తాడు, ఈ ప్రపంచంలో జూదం ఆడిన వాళ్ళకి మంచి జరిగింది అని ఎక్కడా కూడా లేదు ధృతరాష్ట్ర, నువ్వు ఆ తప్పు మాత్రం చెయ్యకు అని. మనం ముందే చెప్పుకున్నాం కదా ధృతరాష్ట్రుడి గురించి. మంచిని వింటాడు కానీ పాటించడు. ఎందువలన? పిల్లల మీద ఉన్న వ్యామోహం వలన. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మాటలు విని విదురుణ్ణి యుధిష్ఠుడి దగ్గరికి పంపిస్తారు జూదానికి పిలవమని. సరే కదా అని యుధిష్ఠుడు వస్తాడు. కౌరవుల వైపు నుంచి శకుని జూదం ఆడతాడు. శకునికి ఒక వరం ఉంటుంది. అది ఏంటంటే తన జూదం ఆడేటప్పుడు తను ఏమనుకుంటాడో అవే పాచికలలో పడతాయి. విదురుడు ఒక మాట చెప్తాడు, ఏనాడైతే ఈ పాచికలను ఆడుతారో అవి మొత్తం కూడాను బాణాల రూపంలో కురువంశంపై పడతాయి, గుర్తుపెట్టుకోండి అని. అయినా సరే వినకుండా జూదం ఆడతారు. పాండవుల దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుంటారు. చిట్ట చివరికి ద్రౌపదిని గెలిచినప్పుడు ధృతరాష్ట్రుడు ద్రౌపదిని గెలిచారా అని గట్టి గట్టిగా అరుస్తుంటాడు. మామగారి స్థానంలో ఉండి ఎంత దారుణమో కదా అండి ఇది. ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాపాడేస్తాడు. విదురుడు భీష్ముడు గట్టిగా అరుస్తారు ద్రౌపదికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి. చిట్ట చివరిగా ధృతరాష్ట్రుడికి బుద్ధి వచ్చి అంటాడు, నన్ను క్షమించు ద్రౌపది, ఈరోజు సభలో నీకు జరిగిన అవమానం గురించి మర్చిపో, నీకు ఏం కావాలో చెప్పు, ఏదైనా చేస్తాను అని చెప్తారు. ద్రౌపది వెంటనే పాండవులు జోదంలో పోగొట్టుకున్న అస్త్రాలని, రాజ్యాన్ని అన్నిటినీ కూడా వెనక్కి తీసుకొచ్చేస్తుంది. మంచి చేశాడు కానీ చాలా ఆలస్యంగా చేశాడు. ధృతరాష్ట్రుడు అందరూ వెళ్ళిపోతారన్నమాట. మళ్ళీ దుర్యోధనుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మళ్ళీ పాండవుల్ని జూదానికి పిలవండి అని. అప్పుడు పాండవులు 13 సంవత్సరాలు అరణ్యవాసం మరియు అజ్ఞాతవాసం చేస్తారు. దుర్యోధనుడు చేసే చెడ్డ పనులకు అడ్డు చెప్పలేదు. ఆ అనర్థం చిట్ట చివరికి యుద్ధానికి దారితీస్తుంది. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి అడుగుతాడు, ఎలా అయినా యుద్ధాన్ని ఆపాలి అని. అప్పుడు విదురుడు అంటారు, నేను ముందే చెప్పాను, ఇంకా ఏం చేయలేము, కర్మని అనుభవించాల్సిందే అని. యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో వ్యాసుల వారు వచ్చి ధృతరాష్ట్ర, నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను అని అంటారు. ఇప్పటి వరకు నీకు కళ్ళు కనబడవు కదా, ఈ యుద్ధాన్ని నీ కళ్ళుతో చూడు, నీకు కంటి చూపుని ఇస్తాను అని అంటే ధృతరాష్ట్రుడు అంటారు, చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని చూడలేదు, ఇప్పుడు యుద్ధ సమయంలో నాకు చూడాలని లేదు, దివ్య దృష్టిని సంజయుడికి ఇవ్వండి, నేను సంజయుడు ద్వారా తెలుసుకుంటాను యుద్ధంలో ఏం జరుగుతుందో అని ధృతరాష్ట్రుడు వ్యాసుల వారితో చెప్తారు. యుద్ధానంతరం సంజయుడి ద్వారా తెలుసుకుంటారు. అందుకే భగవద్గీత శ్లోకాల్లో సంజయోవాచ అని ఉంటుంది. యుద్ధంలో భీష్ముడి మరణ వార్త వినగానే ధృతరాష్ట్రుడు బాధపడతారు. ద్రోణుడి మరణ వార్త వినగానే బాధ మరింత రెట్టింపు అవుతుంది. ఇంకా నా పుత్రుల్ని కాపాడే వాళ్ళు ఎవరూ లేరు అని తెగ బాధపడిపోతూ ఉంటారనమాట ధృతరాష్ట్రుడు. ఇంకా అలా కౌరవులందరూ మరణిస్తారు. చిట్ట చివర కౌరవులందరికీ గంగా నది దగ్గర తర్పణాలు చేపించటానికి పంపించేటప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి తర్పణాలు చేయలేకపోతాడు. చెప్పాలంటే అసలు దేనికి పనికి రాకుండా అయిపోతాడు. అప్పుడు దాసికి మరియు ధృతరాష్ట్రుడికి పుట్టిన పుత్రుడు యుయుత్సువు. అతను కౌరవులందరికీ అంతిమ సంస్కారాలు చేస్తాడు. యుద్ధం మొత్తం ముగిసిపోయాక యుధిష్ఠిరుడు మహారాజు యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. ధృతరాష్ట్రుడికి లోపల ఎంత కోపం బాధ ఉన్నా పాండవులందరినీ చక్కగా పలకరించాలి అని అనుకుంటాడు. అర్జునుడు వస్తాడు, కౌగలించుకుంటాడు, వదిలేస్తాడు. అలా నకుల సహదేవుల్ని కూడా కౌగలించుకొని వదిలేస్తాడు.
కానీ భీముణ్ణి చూస్తే చాలా కోపం వచ్చేస్తుంది ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే దుర్యోధనుడిని సంహరించింది భీముడే కాబట్టి. కృష్ణుడు ధృతరాష్ట్రుడి మనసులో ఉన్న భావాన్ని ముందే పసిగట్టి భీముడులా ఉండే లోహంతో తయారు చేయబడినటువంటి మూర్తిని ధృతరాష్ట్రుడి ముందు పెడతాడు. ఆ మూర్తిని ఎంత గట్టిగా కౌగలించుకుంటాడు అంటే ధృతరాష్ట్రుడు, ఆ లోహం మొత్తం కూడా పొడుం పొడుం అయిపోతుంది. ధృతరాష్ట్రుడు నోటిలో నుంచి రక్తం కక్కుకొని పడిపోతాడు. అంత కోపాన్ని చూపిస్తాడు. అందరూ చెప్తారు కోపాన్ని వదిలేయని. అలానే గాంధారికి కూడా చెప్తారు కోపాన్ని వదిలేయమని. గాంధారికి తపశక్తి ఉంటుంది. ఆ శక్తి ఎలా వచ్చింది అంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు అని తన కళ్ళకి కూడా గంతలు కట్టేసుకుంటుంది కదా, దాని ద్వారా పాతివ్రత్యంతో తపశక్తి వస్తుంది. గాంధారి అంటుంది, కృష్ణ, యుద్ధం నువ్వు అనుకుంటే ఆపగలిగేవాడివి, కానీ నువ్వే దగ్గరుండి యుద్ధాన్ని చేపించి నా కుమారులందరినీ చంపించేశావు. నా కుమారులు ఎలా నా కళ్ళ ముందు మరణించారో అలానే నీ యదువంశం మొత్తం కూడా నీ కళ్ళ ముందే నాశనం అయిపోవాలి అని శాపం పెడుతుంది గాంధారి. అప్పుడు శ్రీకృష్ణుడు అంటారు, అమ్మా, నేను ప్రయత్నించాను కానీ దుర్యోధనుడు అడగలేదు. నువ్వు ఇప్పుడు చెయ్యని తప్పుకి శాపం ఇస్తున్నావు, నేను నీ శాపాన్ని తీసుకుంటాను అని అంటారు. ఎందుకు శ్రీకృష్ణుడు ఈ శాపాన్ని తీసుకుంటాను అని అన్నారంటే, యాదవులు ఎంత శక్తివంతులు అంటే ఈ ప్రపంచంలోనే యాదవుల్ని ఓడించే వాళ్ళు కానీ వాళ్ళకి మృత్యువు తెచ్చేవాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. కాబట్టి ద్వాపర యుగం వెళ్ళి కలియుగం రావాలి అంటే యాదవులు వాళ్ళ ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలి కదా. యాదవ నాశనం జరగాలి అంటే వాళ్ళకి గొడవ వస్తేనే మరణిస్తారు అని తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడు ఈ శాపాన్ని తీసుకుంటారు. ధృతరాష్ట్రుడు కుమారులందరినీ సంహరించింది పాండవులే అయినా సరే పాండవుల దగ్గరే ఉండేవాడు. ఒకరోజు విదురుడు వచ్చి, నీకు సిగ్గుశరం లేదా? నీ పుత్రులందరినీ సంహరించిన వాళ్ళ పెట్టినవే తినటం, వాళ్ళ దగ్గరే ఉండడం ఏంటి అసలు అని విదురుడు కఠినంగా మాట్లాడేసరికి ధృతరాష్ట్రుడు విదురుడితో కలిసి వెళ్ళిపోతాడు. గాంధారి కూడా ధృతరాష్ట్రుడు వెనకాల వెళ్తుంది. చిట్ట చివరి దశలో చాలా తపస్సు ఆచరిస్తారు. ఎంత గొప్ప తపస్సు చేస్తారంటే విదురుడి మార్గంలో ధృతరాష్ట్రుడి యొక్క తపస్సుతో తన యొక్క శరీరం నుంచి అగ్నిని ప్రజ్వలింపచేసి ఆ అగ్నిలో తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఉత్తమ గతులకి వెళ్తారు. ఆ అగ్నిలోనే గాంధారి ప్రవేశించి ఉత్తమ గతులకి వెళ్తుంది. ఇప్పుడు మనం ధృతరాష్ట్రుడి యొక్క జీవితం నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, పుట్టుకతో వచ్చిన గుడ్డితనం అసలైన గుడ్డితనం కాదండి. ఎప్పుడైతే ధర్మాన్ని తెలిసి కూడా ఆచరించమో అది అసలైన గుడ్డితనం అని మనం ధృతరాష్ట్రుడి కథ నుంచి తెలుసుకోవచ్చు. మొదట అడిగిన 2 ప్రశ్నలకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.